గమనించండి, మరి 2024 సంవత్సరం అయిపోయి 2025లోకి వచ్చేదా దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రేమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం, మొదటి ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చాడు దేవుడు. అద్భుతం కదా. మరి స్త్రీలు నిండుగా ఉన్నారు, పురుషుల స్థానంలో చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. మరి ఇంకా మిగతా వారు చాలా మంది రావాల్సిన వారు ఉన్నారు. ఈ సమయంలో నాకు ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. యేసయ్య ఈ మాట చెప్పి ఉన్నారు, ఆ మాట సందర్భం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లలు దయచేసి ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడద్దు. ఇక్కడ కూర్చొని ఎవరు బిడ్డలందరూ మీ మనస్సులో ఇక్కడ ఉంచండి. నేను ప్రతిసారి చెప్తున్నా, దేవుని ఆలయానికి వచ్చి కేవలం కాలక్షేపానికి కూర్చొని వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ 2024 సంవత్సరం అంతా ఆ విధంగా ఉన్నామేమో మనకు తెలియదు. ఒకవేళ ఉంటే ఆ రీతిగా ఈ సంవత్సరం మీరు ఉండకూడదని నేను మనం చేస్తున్నా. 2025 సంవత్సరంలో మరి మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో, మనందరి బ్రతుకుల్లో కూడా దేవుడు మేలు చేయలాగున మన హృదయాలు, మన యొక్క శరీరం, మన మనస్సులు దేవుని సన్నిధిలో మీరు ఉంచాలని మరి మనం చేస్తూ ఉన్నా. సరే, మంచిది. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన దినాల్లో ఒకసారి ఎందుకు చెప్తారు మాట, నా ప్రసంగ అంశం ఇది కాదు, కానీ మన యొక్క సందర్భాన్ని బట్టి నేను చెప్తున్నా. ఆయన ఎదురుగా 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వాళ్ళు దూరం నుంచి నిలబడి ఆలకించండి చాలా జాగ్రత్త. ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమంటే ఆయన మాట అన్నాడు, మీ దేహాలని మీ యొక్క యాజకులకి, అంటే మందిరానికి వెళ్ళి లేక మీ యాజకులు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. 10 మంది కూడా నమ్మి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళుతూ ఉంటుండగా ఆ దారి మార్గం మధ్యలో వాళ్ళు బాగుపడ్డారు. అయితే వారి శరీరాలు చూసుకున్నప్పుడు వారి స్వస్థత ఉంది. అందులో మరి 9 మంది వారి ఇళ్ళకి వెళ్ళిపోయారు, తిరిగి దేవుని దగ్గరికి రాలేదు. ఒకే ఒక్కడు, ఏం చెప్పాను, రాజులమ్మ, చిట్టమ్మ గారు, నేను చెప్పిన మాటలు మీరు వినకుండా కనుక దేవుని మందిరంలో కూర్చుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అని చెప్తున్నా. వచ్చింది బాధతో కాదు, దేవుని సన్నిధికి మాట మీకు చెప్తాను. చుట్టం చూపుకి వెళ్తారు కదా మీరు, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది. చుట్టాల చూపుకి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎంత బాగో కలిగిందంతా తీసుకెళ్తావు. ఏ ఫలమో పండు తీసుకొని వెళ్ళి, ఫలమో లేకపోతే పుష్పమో లేకపోతే ఇంకేదో తీసుకొని వెళ్తావు. ఆయన కూర్చొని ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చెల్లి దగ్గరకు, మీ అక్క దగ్గరకు, మీ బంధువుల దగ్గరకు వెళ్ళి ఈశ్వరో పడుకొని కూర్చున్నావు అనుకో, ఏమంటున్నారు? అలాగే కూర్చుంటావా? కూర్చోవే. ఎన్ని సంతోషమో, ఎన్ని మాటలో మాట్లాడతాం కదా. ఆ సంతోషం దేవుని సన్నిధిలో ఎందుకని ఉండటంలా? అర్థమవుతుందమ్మా? గమనించండి, దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండండి. దేవుని కలుసుకోవడానికి వచ్చావు, మళ్ళా నీ జీవితంలో అవకాశం వస్తుందో రాదో. దేవుని దర్శించుకోవడానికి వచ్చావు, దేవుని మందిరంలోకి వచ్చావు. ఆనందంతో, సంతోషంతో దేవుని ఆరాధించు. దేవుడు నీ జీవితంలో ప్రతి అవసరత ఆయన తీర్చే సమర్థుడై ఉన్నాడు కనుక ఇది మర్చిపోవద్దని నా మనవి. బాధతో దేవుని సన్నిధిలో కూర్చోకండి. మన బాధ అంతా ఆయన మోసాడు, నువ్వు నేను మోసేదేంటి? ఆలోచించు ఒకసారి. గమనించండి, ఒకే ఒక్క వ్యక్తి తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ప్రభా అని చెప్పి వస్తే యేసయ్య వెనక్కి తిరిగి చూశాడు.
వాడితో ఈ విధంగా అంటున్నాడు. చంద్రరావు గారు అందరూ ఆలకించారు, పురుషులు కూడా. ఇక్కడ కూర్చున్న పిల్లలు బాలరాజు, సునీల్ అందరూ కూడా 10 మంది బాగుపడ్డారు కదా. ఏమంటాడు దేవుడు? 10 మంది, మీరు 10 మంది వచ్చారు. మీ 10 మందికి కూడా, మీ 10 మందికి జబ్బుతో వచ్చారు, నాకు ఎదురు పడ్డారు. లోకం మిమ్మల్ని విలువేసేసింది. మీరు నాకు 10 మందిగా వచ్చారు ఎదురుగా. అప్పుడు మీ ఆరోగ్యాలు బాగలేదు, మీ శరీరం నిండా కురుపులే, కుష్ఠరోగంతో వచ్చారు కదా. బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది రా అని అడిగితే 10 మంది బాగుపడ్డామయ్యా. మరి తిరిగి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి ఎంతమంది వచ్చారు అని అడిగితే ఒక్కడే వచ్చాడట. 9 మంది బాగే ఎక్కడికి వెళ్ళిపోయారు? లోకంలో కలిసిపోయారు. అందుకే అంటున్నాడు, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడానికి ఈ గౌరవం లేరా? అదే మాట నాకు గుర్తుకొస్తా ఉంది ఈరోజు. యేసే అంటున్నాడు, ఈరోజు విశ్వాస గృహ సభ్యులారా, మెలుపాక సంఘ విశ్వాసులారా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ అందరి జీవితాల్లో నేను మేలు చేయలేదా? ఇంతమందే వచ్చారే, మిగతా వాళ్ళు ఎక్కడా అని దేవుడు నిన్ను నన్ను అడిగేటువంటి రోజు ఇది. కృతజ్ఞత మన జీవితాల్లో ఏది అని అడిగితే ఏం చెప్తాను జవాబు? 31వ తారీఖు అనేకమైన ఒప్పందాలు చేసుకుంటుంది. లోకాశలో నిండిపోయి రకరకాలుగా ఎంజాయ్మెంట్ చేస్తే నిన్ను దేవుడు ప్రత్యేకపరిచి మందిరాన్ని తీసుకొచ్చాడు కదా. దేవుడితో ఉన్నావు, దేవుడితో ఒప్పందం చేసుకున్నాం కదా మనం. దేవుడి సన్నిధిలో ఆ ఒప్పందాన్ని కొనసాగించొద్దా? ఆలోచించండి. 2025లో సాధ్యమైనంత మట్టుకు ఎవరు కూడా, జైపాల్ ముందు కూర్చో, ఐజాక్ ఇక్కడ కూర్చోను, మాట్లాడడానికి నేను మిమ్మల్ని చెప్పడం సంఘంలో గమనించండి. కనుక దేవుని సన్నిధిలో 2025వ సంవత్సరంలో ఎవరు కూడా దేవుని మందిరాన్ని మిస్ అవ్వద్దు. ఇది నా మనవి. అంతకంటే ఎక్కువగా దేవాది దేవుడు మీ అందరి పట్ల కోరుకున్న ఒకే ఒక కోరిక ఆయనకి మీ పట్ల ఏంటో తెలుసా? మీరు ఆయన సన్నిధిలో ప్రతి ఆదివారం కనిపించాలి, మీ ముఖాలను చూడాలి, మీతో సహవాసం చేయాలన్నది దేవుని ఉద్దేశం. సరే, మంచి రండి దేవుని వర్తమానంలోకి వెళ్దాం. చదవబడిన వాక్య భాగంలో చూస్తే ద్వితీయోపదేశ కాండములో మరి దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే చాలా జాగ్రత్తగా వినండి. ఈ 2025వ సంవత్సరంలో మొదటి ఆదివారం దేవుని మందిరాన్ని దర్శించిన మీరందరూ కూడా భాగ్యవంతులే. దేవునికి స్తోత్రం. అవునండి, మేము ధన్యులమే అన్న ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు పైకెత్తి దేవుడి స్తుతి చెల్లిద్దామా? దేవునికి స్తోత్రం. 2025వ సంవత్సరం మొదటి ఆదివారం నా దేవుని మందిరానికి నేను వెళ్ళాలని సంతోషంతో వచ్చావు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఈ గొప్ప నూతన సంవత్సర అదే రీతిగా సంతోషకర అనుభవాలు మీ జీవితంలో దేవుడు దయచేయను గాక. ఆమేన్. కనుక ద్వితీయోపదేశ కాండములో వాక్యంలో చూస్తే 4వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలోనికి మీరు పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులు కట్టడడానికి బోధించుచున్నాను అని చెప్పాడు. ఇంకో మాట చెప్పాడు, వాటిని గైకొనుట యందు, వాటిని విని అనుసరించుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటల్లో దేనిని మీరు కలపదు,
దానిలో నుండి దేనిని తీసేయొద్దని చెప్పాడు దేవుడు. మా నయోమి ఎక్కడ ప్రతి మాట మీ చెవుల్లోకి వెళ్ళాలని మరలా చెప్తున్నాను. మీరు ఇక్కడ కనుక పరధ్యానంగా ఉంటే బయట 6 రోజులు మీరు ఓడిపోవలసిందే. మీ కుటుంబంలో చింతే, మీ కుటుంబంలో దిగులే, మీ కుటుంబంలో ఓటమే. గమనించండి, అది కావాలో 6 రోజులు మీ జీవితాల్లో దేవుడితో కలిసి నడిచి విజయాన్ని కావాలో మీరే కోరుకోండి. అలా అయినట్లయితే ప్రతి మాట మీ చెవుల్లో పడాలి. మీ హృదయాలు సరిచేసుకోండి, బ్రతుకులు మార్చుకోండి. అయ్యో మా ఇంట్లో ఎలాగండి, మా ఇంట్లో అలాగండి అని అనుకుంటే కుదరదు. వాటి నుంచి బయటికి రండి. ఇంకా పాత సంవత్సరపు ఆలోచన, పాత సంవత్సరపు ఉద్దేశాలు, పాత అలవాట్లు వద్దు, మానేద్దాం. నూతన సంవత్సరంలో దేవుడు చెప్పినట్టుగా అడుగులేద్దాం. ఆలోచించండి. కనుక దేవుడు మీకు ఇచ్చిన మాటల్లో దేనిని కలపొద్దంటున్నాడు దేవుడు. దానిలో నుండి దేనిని కూడా తీసేయాలి. ప్రాబ్లం ఏంటంటే మనకి ఈరోజు దేవుని మాట కంటే మనిషిలో మాట మనకి ఎక్కువవుతా ఉంది. కనుక దేవుని మాటలో నుంచి కొన్ని మనం తీసేస్తా ఉన్నాం, దేవుని మాటలు కొన్ని కలుపుతూ ఉన్నాం. ఆ పనులు మన జీవితాల్లో చేయకూడదు. పని నువ్వు చూడాల్సింది ఇక్కడ వినాలి. మిమ్మల్ని అడుగుతాను, తప్పనిసరిగా ఆలోచించు. సరే, మంచిది. కనుక మరి వాటిని అనుసరించి నడుచుకోవాలంటే మన జీవితంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అన్నది ఆలోచిద్దాం. ఈ 2025 సంవత్సరంలో వినండి, మీరు సంఘముగా కూడి ముందుకు సాగాలి, కుటుంబాలుగా కూడి ముందుకు వెళ్ళాలి, వ్యక్తిగతంగా మీ జీవితాల్లో ముందుకు అడుగు వేయాలంటే ఏ విధంగా సాగాలి అంటే, ఎందుకని మన జీవితాల్లో కింద సంవత్సరం అంతా కూడా ఏవేవో అనుకున్నాం, ఏమీ చేయలేకపోయావేమో, లేక కొన్ని చేసి ఉండొచ్చు. కానీ 2025 సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, నువ్వు ఆశించిన ప్రతిదానిని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాను వాగ్దానం చేసిన దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దానికి ఏ విధంగా నువ్వు అడుగులు వేయాలో దేవుడు చెప్పబోయే ముందు ఏ విధంగా అడుగులు వేయకూడదో దేవుడు మనకి సెలవిస్తా ఉందని గమనించండి. 2025 సంవత్సరం మొదటి ఆదివారంలోనే ఉన్నాం. ఇంకా 51 ఆదివారాలు ఉన్నాయి. ఇంకా చాలా 340-55 రోజులు ఇంకా పైచిలకు నువ్వు ప్రయాణించాలి. ఈ ప్రయాణం అంతట్లో ఏ విధంగా నువ్వు అడుగు వేయకూడదో ముందు దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మన అడుగులు ఆలోచించి వేస్తే ప్రతి అడుగు వెనకాతల ఏముంటుందండి? ఆలోచన ఉంటుందా ఉండదా? చెప్పాలి. మన జీవితాల్లో ఏ విధంగా ఏ పని చేసినా సరే ఆలోచించి చేస్తామా, ఆలోచన లేకుండా చేస్తామా? చెప్పండి. ఆలోచించి చేయాలి. ఆలోచించి అడుగు వేస్తే ఆ అడుగు కాత ఆశీర్వాదంగా ఉంటుంది. ఆలోచించకుండా నువ్వు అడుగేస్తే ఆ అడుగు నీకు ఆశీర్వాదానికి బదులుగా శాపం, దుఃఖం, విచారం, చివరికి చాలా భయంకరమైనటువంటి స్థితిలోనికి మనం తీసుకెళ్ళిపోతా ఉంటుంది. కనుక దేవుడు మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నాడంటే 2025 సంవత్సరంలో కీర్తనల గ్రంథం మొట్టమొదటి అధ్యాయం లేక మొట్టమొదటి కీర్తన మొదటి చరణంలో ఏమంటున్నాడంటే సార్ ఇక్కడ పెట్టి ఏమంటాడంటే దేవుడు దుష్టుల వినని మాట ఆలోచన చొప్పున ఆలకించండి మాట, వాక్యాన్ని ఆలకించండి. దుష్టుల ఆలోచన చొప్పున నీవు నేనేం చేయకూడదు, ఎలాగో నీ అడుగు వేయకూడదంటే ఇప్పుడే చెప్పాను. ప్రతి అడుగు వెనకాల ఏముంటుందండి? ఆలోచన లేకుండా అడుగుంటుందా? చంద్రరావు గారు ఉండదు. ఏ పని చేసినా ఆలోచన చేస్తా. బాలరాజు అవునే కదా,
ఒకవేళ ఆలోచన లేకుండా చేస్తే బుద్ధిహీనమైన పనులే మనం చేస్తాం. ఆలోచించి అడిగేయమంటున్నాడు దేవుడు. అయితే ఏ విధంగా నువ్వు అడిగేయకూడదు. 3 మాటలు చెప్తున్నాడు అక్కడ. ఏం రాస్తుంది అక్కడ? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున, అపహాస్కులు కూర్చున్న చోట 3 పనులు చేయొద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? నడవద్దు. సరే, నడుస్తూ ఉన్నాం, నడవద్దన్నారు. నడకుండా ఏం చేస్తాం? నడుస్తున్న వాళ్ళు ఆగంటే ఏం చేయాలి? నిలబడతాం. నిలబడద్దని కూడా అంటున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక ఆయన కూర్చున్నాడు. కూర్చోవద్దు అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఈ మొట్టమొదటి కీర్తన మా చిన్న అమ్మాయి రియాకి నేర్పిస్తుంటే ఎవరు అడగలేదు ఆ మాట. దుష్టుల ఆలోచించినప్పుడు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాస్కులు కూర్చున్న చోట కూర్చుండగా అంటే మళ్ళీ ప్రశ్నించిందట, ఎక్కడ నడవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిలబడాలని అడుగుతుంది అమ్మని. మంచి ప్రశ్న కదా. నిజంగా అందులో చాలా ఆలోచన. 3 సంవత్సరాలు కూడా లేవు అమ్మాయికి. ఎప్పుడైనా అనుకున్నావా? మరి ఎక్కడ నడవమంటావు, ఎక్కడ కూర్చోమంటావు, ఎక్కడ నిలబడమంటావు? అది మన ప్రసంగ అంశం ఈరోజు. దేవుడు ఏమంటాడంటే, నువ్వు నడిచే మార్గంలో నువ్వు వేసే అడుగులు వెనకాతలా నువ్వు వేయకూడని అడుగులు ఉన్నాయి బాయ్. 2025లో నేను నీ నుంచి కోరుకునేది తెలుసా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? నీ అడుగులు ఎక్కడ వేయకూడదు అక్కడ నేను చెప్తున్నా. నువ్వెక్కడ నిలబడకూడదు నేను చెప్తున్నాను. ఎక్కడ కూర్చోకూడదు. ఈ 3 కనుక నువ్వు పాటిస్తే దేవుడు నడవకుండా, నిలబడకుండా, కూర్చోకుండా వద్దని చెప్పట్లేదు. ఎక్కడ నిలబడొద్దు అన్నాడు, ఎక్కడ మన అడుగులు నడవద్దు అన్నాడు, ఎక్కడ కూర్చోవద్దు అన్నాడు. కనుక మనకు అర్థమైతే దేవుడు నడవవలసిన దగ్గర మనం నడిస్తే, దేవుడు నిలబడమని చెప్పిన దగ్గర మనం నిల్చుంటే, దేవుడు కూర్చోవడం దగ్గర మనం కూర్చుంటే మన సమస్యలన్నీ కూడా, మన కుటుంబ సమస్యలు అవ్వచ్చు, మన వ్యక్తిగతమైన సమస్యలు అవ్వచ్చు, మన బిడ్డలకు సంబంధించినవి కావచ్చు, నీ సొంత సమస్యలు అవ్వచ్చు, లేక సంఘానికి సంబంధించిన సమస్యలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా సమస్యలుగా ఉండవు, పరిష్కారాలుగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన సమస్యలకి కారణం ఏంటో తెలుసా? మన నడవడిక, మనం నడిచే త్రోవలు, మనం నిలబడే స్థలాలు, మనం కూర్చుండే ప్రదేశాలు దేవునికి ఇష్టమే లేదట. అందుకనే మన కుటుంబంలో చింత, బాధ, అప్పులు, ఇబ్బందులు, కొట్లాట్లు, చీరుబురు అనుకోవడం, అసమాధానం, శాంతి లేదు. కారణం ఏంటంటే దేవుడు నడవమన్న చోట ఆ త్రోవలో నడవాలి. దేవుడు నిలబడమని దగ్గర మనం నిల్చుంటే, దేవుడు కూర్చోబడిన దగ్గర నీవు నేను కూర్చుంటే నువ్వు నేను కూడా దీవించబడతావు. ఎక్కడ ఉండొద్దు అంటున్నాడు తెలుసా? నువ్వు వేసే ప్రతి అడుగు వెనక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఏముండకూడదంటే, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు అంటున్నాడు దేవుడు. ఏంటంటే దుష్టుల ఆలోచన. ఎవరు దుష్టులు మీరు అడగచ్చు. అయ్యగారు మా ఊర్లో ఎవరు దుష్టులండి? దుష్టులంటే బోర్డు పెట్టుకుంటారా? నేను దుష్టుడిని, దుష్టురాలని ఎవరు పెట్టుకుంటారు? ఏమంటారా? ఎవరు పెట్టుకుంటారు? దానా పెట్టుకుంటారా? ఇంకా మన కార్లలో, బైకుల్లోనైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్పకుండా పెట్టుకుంటారు. ఇక్కడ దుష్టుడిని ఎవరు పెట్టుకో. మరి ఎవరి మార్గం చొప్పున నువ్వు అడుగు వేయకూడదని చెప్పాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నీకు నేను కూడా నూతన సంవత్సరంలో నడవద్దు అంటున్నాడు. మన జీవితాల్లో నష్టపోవడానికి కారణం ఏంటో తెలుసా? అసలు విశ్వాసిగా దేవుడు నిన్ను నన్ను కూడా లోకంలో నుంచి వేరు చేశాడు. మరి మనం ఎటు చూసి నడవాలి?
పక్కన చూస్తే లోకమంతా చెడిపోయింది. ఏ విధంగా దేవుడు నమ్ముకున్న నీవు నేను కూడా నడవాలి అంటే ప్రతి నడవడిక వినడం చాలా మంచి మాట, ఖరీదైన మాట నేను చెప్తూ ఉన్నా. ప్రతి మనిషి నడిచేది రెండు మార్గాలు. అయితే వెలుచూపును బట్టి నడవాలి. అంటే వెలుచూపు అంటే అర్థం ఏంటి? చెప్పండి మన భాషే. వెలుచూపు అంటే ఏమండి? చంద్రబాబు చెప్పాలి. వెలుచూపు అంటే బయటికి కనిపించేది వెలుచూపు అంటే. రెండోదట విశ్వాసమును బట్టి నడవాలంటే రెండు మార్గాలు. మొదటిది ఏంటా? వెలుచూపును బట్టి. అదేంటో కొంచెం వివరిస్తా. విశ్వాసాన్ని బట్టి నడవడం. రెండిట్లో కూడా నా మాట కాదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక రండి బైబిల్ చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. అందరూ తీయండి. 161వ పేజీ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. అందరూ అండర్లైన్ చేయండి మాట. చదువుతానా? వెలుచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనుచున్నాము. విశ్వాసం వల్లనే. ఎలా నడుచుకోవాలట? మన అడుగులు బయట చూపు వల్ల కాదట. ఇదేంటి? బయటకు చూడకపోతే కింద పడిపోతాం కదా. వెలుచూపు అంటే అర్థమేంటి తెలుసా? విశ్వాసము లేకుండా నీవు నేను వేసే ప్రతి అడుగు వెలుచూపే. వినండి. వెలుచూపు అంటే అర్థమేంటి తెలుసా? మనం అర్థమయ్యే భాష తర్వాత చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు 12 మందిని పిలిచాడు. వినండి జాగ్రత్తగా. ఒక ఆయన ఆ దేశాన్ని స్వాధీనపరచుకునే ముందు 12 మందిని పిలిచి మీరు వెళ్ళి ఆ దేశం ఎలాగో చూడండి అబ్బాయి, మీరే ఉన్నారు, అమెరికా మిమ్మల్ని పంపించారు, మనల్ని పిలిచారు అనుకుందా. మనల్ని పిలిచి మనలో 12 మందిని మెలిపాక నుంచి ఒరే బాబు మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం, మీరు అమెరికా వెళ్ళి జాగ్రత్త సీక్రెట్కి వెళ్ళి అమెరికా అంతా చూసి వచ్చి మాకేం చేయాలా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. అట్లాగే దైవజనుడైన మోషే వినండి 12 మందిని ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసి అనురాధ 12 మందిని. ఎంతమంది అమ్మా? సరే ఎంతమంది? 12 మందిని ఏర్పాటు చేసి వేరే ఊరు పంపించారు. ఆ ఊరు మీకు ఇస్తానని చెప్పాడు. సరే 12 మంది బయలుదేరి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు ఆ ఊరిలో పళ్ళు తెచ్చారు. ఆ ఊరికి సంబంధించిన ద్రాక్ష పళ్ళు ఒక్కొక్క 2 గెలలు ఎంత పెద్దవంటే ద్రాక్ష గెలలు ఇద్దరు కలిపితే మోయినంత గొప్ప పళ్ళు తీసుకొని వచ్చారా. మోసుకొని వచ్చిన తర్వాత మోషేకి రిపోర్ట్ చేస్తా ఉన్నారు. అయ్యా దేశం చాలా బాగుంది, ఆ ఊర్లో చెట్లు చాలా బాగున్నాయి, మంచి ఫలాలు ఉన్నాయి, అంతా బాగుంది. అయితే ఆ మనుషులు మనకంటే చాలా ఎత్తైన వాళ్ళ దృష్టికి మనం చీమల్లా కనిపిస్తాం. ఆ దేశంలోకి మనం తీసుకెళ్తావా? వాళ్ళు మనల్ని నలుసుల్లాగా చీమల్లా కనిపిస్తారయ్యా, వాళ్ళ ముందు మనం ఉండలేం అని చెప్పారు. ఎంతమంది చెప్పారు? ఎంతమంది వెళ్ళని చెప్పారు? ఎంతమంది అమ్మా వెనకాతలు? వెనక ఎంతమంది అమ్మా? చెప్పాలి వెనక ఎంతమంది పంపించారు? రావట్లా. అసలు రోడ్లో బయట రాలేదు మన మాట. 12 మందిని పంపిస్తే 10 మంది చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ దేశం మంచిదే కానీ వాళ్ళందరూ కూడా మనకంటే గొప్ప. మనం ఆ దేశంలోకి ఇద్దరు మాత్రం చెప్పారు. ఇద్దరు చెప్పారు ఏమని తెలుసా? మనం తప్పకుండా ఆ దేశంలోకి వెళ్తాం. వినండి, ఆ దేశం మనది అవుతుంది. ఎందుకంటే ఆ దేశాన్ని మనకి ఇచ్చినోడు
మనిషి కాదు, దేవుడైనటువంటి యెహోవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పారు. ఇద్దరు చెప్పారు. ఇద్దరు మాట ఒకలాగా ఉంది, 10 మంది మాట ఒకలాగా ఉంది. ఎవరి మాట ఆలకిస్తారు లోకం? చెప్పండి. 10 మంది ఒక సాక్ష్యం చెప్పారు, ఇద్దరు సాక్ష్యం ఒకలాగా ఉంది. ఎవరి సాక్ష్యాన్ని అంగీకరిస్తాం? ఏమండి చంద్రరావు గారు? సజీవ్ 10 మంది ఒకలా చెప్పారు, ఇద్దరేమో ఒకలా చెప్పారు. ఎవరి సాక్ష్యం బలంగా ఉంటుంది? 10 మంది ఆ సాక్ష్యం ఆలకించి వాళ్ళందరూ బోర్ నేర్చారట. ఆ ఇద్దరు అంటున్నారు, లేదు మనం వెళ్తాం దేశం. 10 మంది దేని చూసి మాట్లాడారంటే వెలుచూపు వల్ల మాట్లాడు. దేని చూసి? బయట కనిపించేదంతా చూశారు, దాన్ని బట్టి అడుగులు వేసుకుంటారు. చెప్తా, ఆ ఇద్దరు కూడా విశ్వాసాన్ని బట్టి అడుగులు వేశారు. అది విశ్వాసం. అర్థమవుతుందా? ఇప్పుడు మన దానిలోకి వద్దాం, మన భాషలోకి వస్తే మన వరకు తీసుకుంటే ఆ వాక్యాన్ని మన జీవితంలో చూస్తే విశ్వాసాన్ని బట్టి కానీ లేక వెలుచూపుని బట్టి కానీ చేయాలి. మనలో చాలా మంది గుడిలో ఉన్నంతకి లేక దేవుడి మందిరంలో ఉన్నంతకి చాలా విశ్వాసంగా ఉంటాం. బయటికి వెళ్ళిన తర్వాత మన ఇరుగు వాళ్ళు, పొరుగు వాళ్ళు, మన ముందోళ్ళు, వెనకాతల వాళ్ళు ఏం చేస్తే మనం కూడా అదే చేయడానికి ఇష్టపడతాం. అది వెలుచూపుల జీవితం అంటే. దేవుడు అంటున్నాడు, నువ్వు వెలుచూపులు అడిగేస్తే మునిగిపోతావు. పేతురు యేసు ప్రభువుని నమ్మాడా లేదా? చెప్పండి. శిష్యులందరిలో పేతురు లేడు. చాలా గొప్పవాడు, దేవుడికి బాగా యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గరగా నివసించిన ఆయన. ఒకరోజు పడవ మీద వెళ్తున్నాడు. వినండి నా వైపు చూడండి. అర్ధరాత్రి యేసయ్య నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అందరూ చూసి అయ్యో భూతం ఏమో భయపడితే, భూతం కాదు అబ్బాయి, నేనే మీ గురువు గారు అంటున్నాడు పేతురు. ప్రభువా నీవే అయితే వినండి, నేను కూడా నీలాగా నీటి మీద నడుచడానికి నాకు ఆల్ రైట్, నేనే అని నమ్ములాగిన రా పేతురు అన్నాడు. నువ్వు నేనైతే సముద్రం మధ్యలో అడిగేస్తావా? ఇస్తావా? పొరపాటున అంత ఎదిగండి. బాగా చీకటి అర్ధరాత్రి అయితే లోపల ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఇప్పుడు చాలా, అలాంటిది అంత తుఫాన్లో ఎదురుగా కనిపిస్తున్నారు. ప్రభు రా అంటే కాలు బయట పెట్టి నడిచాడు. అరే మునిగిపోలేదు, మళ్ళా కాలు తీశాడు, మళ్ళా నడిచాడు. యేసు వైపు చూస్తున్నంతసేపు నడిచాడు, మునిగిపోలా. వినండి, ఇప్పుడైతే యేసుని చోట ఆపి ఏం చూశాడు? పక్కకు చూశాడు. గాలి, అలలు, ఇవన్నీ ఎప్పుడైతే చూశాడో విశ్వాసం పోయింది, వెలుచూపు కనిపిస్తా ఉంది. వెలుచూపుల వరకు అడిగేసేటప్పటికి లోపలికి వెళ్ళిపోతా ఉంది. ఈరోజు అడిగి కారణం ఏంటి? ఇటుపై చూస్తున్నాడు. 2025వ సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, నువ్వు నా వైపే చూసి నడవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో ఆయన వైపు నువ్వు చూసి నడిస్తే నీ జీవితంలో సంతోషిస్తావు, నీ జీవితంలో విజయాన్ని పొందుతావు. నీ ఆలోచనలు ఆయన మీద పెట్టుకోవాలి. అయితే మీరు అడగచ్చు, మరి దుష్టుల ఆలోచనలు చొప్పున నడవద్దంటున్నానండి. మా ఆలోచనలన్నీ మా బుర్రలో అవే వస్తున్నాయి. మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి ఉంటాయి? మంచి వాళ్ళని బోర్డు దగ్గర కనిపించట్లేదే. దేవుడు మంచివాడు. ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా మంచి ఆలోచన? రెండు చూద్దాం, యెషయా గ్రంథం. మరి ఎవరి ఆలోచన చొప్పున నీవు నడవాలి? ఎవరి ఆలోచనలు అయితే నీకు నాకు మరి మంచిని చూపించి మనకి సహాయం చేస్తాయంటే యెషయా గ్రంథం. అందరూ తీయడమా? బైబిల్స్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా ఖాళీ ఉండొద్దు, అందరూ తెరచి తీసి చూడాలి. 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం.
29వ వచనం 2వ లైన్ 2వ భాగం 590 పేజ్. అందరూ చదవమా. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టారు. మేము పొందుతాం. ఎవరండి మనకి ఆశ్చర్యకరం శక్తి ఇచ్చేది? మరి ఇంతవరకు తెలుసు మనకి. విశ్వాసమును బట్టి నడవడం అంటే, దుష్టుల ఆలోచన చొప్పున కాకుండా అడుగు వేయడం అంటే, 2025 సంవత్సరంలో నీ ఆలోచనకి ఎవరు స్థానమై ఉండాలా? ఎలా శక్తి? ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బలం అనుభవించేవాడు. ఇప్పుడు ఎవరు అడుగును బట్టి నువ్వు అడిగేస్తావు? దేవుని ఆలోచన బట్టి నువ్వు అడుగు వేస్తే, అలా అడుగు వేసిన ప్రతి వ్యక్తి దీవించబడ్డాడు. వినండి. ఆ 10 మంది దేవుని ఆలోచన బట్టి అడుగులు వేయలేకపోయారు. వెలుచూపును బట్టి 40 సంవత్సరాల్లో ఈ 10 మంది కూడా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అలాగనే అరణ్యంలో రాలిపోవలసి వచ్చింది, చనిపోయారు. 2 మాత్రమే. వినండి, ఎవరైతే విశ్వాసం బట్టి అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళారు, దేవుని మాట బట్టి ముందుకెళ్ళారు, వాళ్ళిద్దరే కనాను దేశంలోకి వెళ్ళారు. మిగతా 6 లక్షల మంది ప్రజలు బయలుదేరితే వారి తర్వాత సంతానం వెళ్ళారు తప్ప వీళ్ళు మాత్రం ఆ 35 సంవత్సరాలు అరణ్యంలో పడిపోవాల్సి వచ్చింది. ఎందుకని మొదటి నెల మొదటి వారం నీ మాట చెప్తున్నా తెలుసా? నువ్వు వేసే ప్రతి అడుగు వెనకాతల నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని ఆలోచన చొప్పున అడుగు వేయునుగా. దేవునికి స్తోత్రం. అలాగూ అడుగు వేస్తే నీ అడుగు ఇరుక్కున పడదు. చాలా కుటుంబాలు ఈవేళ మునిగిపోతూ ఉన్నాయి. చాలా కుటుంబాలు ఈవేళ నశించిపోతా ఉన్నాయి. చాలా జీవితాలు కాలిపోతా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నేను నడుస్తున్నావు. ఎందుకని దుష్ట ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు ఆయన. ఏమండి? లేదు, అలాగే నడుస్తాను. ఎవరండి దుష్టులంటే? చూద్దాం రండి. కీర్తనలు 9వ అధ్యాయం. కీర్తన గ్రంథం అంత తీయడం. కీర్తనలు 9 17వ వచనం. 17వ అధ్యాయం. కీర్తనలు 9:17. దుష్టులను దేవుని మరచు. అంటే ఎవరు దుష్టులట? దుష్టులు ఎవరండి? దేవుణ్ణి మర్చిపోయిన ఎవరైనా సరే దుష్టులు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. అయ్యా, అర్థమైందా? చాలా గొప్పలు కావచ్చు మన దృష్టిలో. వినండి, చాలా ఆఫీసర్లు అవ్వచ్చు, అధిక బలం ఉండొచ్చు, మంచి హోదా ఉండొచ్చు, ఏదైనా కానీ దేవుణ్ణి మర్చిపోయిన ప్రతి వ్యక్తి కూడా ఎవరైనా దుష్టుడు. దేవుని మర్చిపోవచ్చు అన్నారు. ఏమవుతారంటే కింద రాశారు. ఎక్కడ దిగిపోతారట? దుష్టుల ఆలోచన చెప్పేసే ప్రతి అడుగు విను పాతాళానికి నడిపించి వెళ్ళిపోతుంది. నీకు అది కావాలా? నాకు అది కావాలా? పక్కోళ్ళు చెప్పిన మాటలు, సాంప్రదాయాలు చెప్పిన మాటలు, ఆచారాలు చెప్పిన మాటలతో నీ అడుగులే. ఈ నూతన సంవత్సర సందర్భంగా దేవుడు నీకేం చెప్తున్నాడో తెలుసా? అయ్యగారండి, అమ్మా, అయ్యా, ఎందుకు ఈ పని చేశావు? మా ఫలానా వాళ్ళు మా పని చేయమని చెప్పారు. దేవుని మరిచిపోయిన జనులు చెప్పే ఏ మాట చొప్పున కూడా నువ్వు అడిగేస్తే ఎక్కడికి వెళ్తుంది అడుగు? పాతాళానికి వెళ్తుంది. నెంబర్ 1. ఇంకా దుష్టులు అంటే మొట్టమొదటి మనకి ఏమో కావాలా? దేవుని మరిచిన ఎవరైనా సరే
నీకు నాకు గురువు అవ్వచ్చు, నీకు నాకు ఇక గొప్ప అవ్వచ్చు, వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉండొచ్చు, ఆస్తి పాస్తులు ఉండొచ్చు, మంచి సోషల్ స్టేటస్ ఉండొచ్చు. కానీ దేవుని మర్చిపోయిన జనం అందరూ కూడా ఎవరైనా రాస్తుంది బైబిల్లో దుష్టులు. రెండో అక్కడే 10వ అధ్యాయం 10వ కీర్తనలు 10 3వ చరణం. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుతురు. ఎవరంటే దుష్టులట? ఎవరు రెండోది దుష్టులు? ఎవరు వస్తుంది దగ్గర? మనోభిలాష. తన మనసులో ఏమైతే వస్తే దాన్ని బట్టి అతిశయపడిన దుష్టులు. రెండోది మొట్టమొదటి ఎవరో చెప్పే దుష్టులు అంటే అమ్మ ఆలకించారు. ఏమైనా కావాలంటే అమ్మగారు తీసుకొచ్చి పెట్టారు కదా, మీరు తీసేసుకుని అంతా చూస్తున్నారు కదా, అమ్మకి ఇచ్చిందని చెప్పండి. మనకున్న పెద్ద మాయ రోగం ఏంటంటే మనం దేవుని వైపుకి వచ్చాం, నీ దృష్టి దేవుని వైపు ఉండాలి. నువ్వే పక్కన ఏ చేయడానికి ఇప్పుడే విన్నాం. యేసుని కాక వేరే వైపు చూసిన పేతురు వెళ్ళిపోయాడు. ఆలస్యంగా వస్తే ఆలస్యం కూర్చుంటారు. శిరోమణి గమనించండి, మన ఫోకస్ అటు ఇటు వెళ్ళకూడదు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? రెండోది ఎవరు దృష్టిలో ఎవరో చెప్పాను, ఎవరు వస్తుంది? తమ మనోభిలాష. మనసు ఏం చెబితే వాళ్ళకి నచ్చింది చేసేస్తే వాళ్ళు దృష్టిలో. రెండోది తమ మనోభిలాషను బట్టి అతిశయపడతాడు. నేను ఆయన పెద్ద చేశాను, అమ్మా నాది. చాలా మంది క్రైస్తవుల్లో కూడా జాబ్. ఏమండి, నేను బాగా చదువుకున్నాను, బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను, బాగా ఆస్తి సంపాదించాను. ఎవరిని అడిగి బాబు పని చేసావు, ఎవరిని అడగబెట్టండి, నా ఇష్టం. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు మాట తమ మనోభిలాషను బట్టి అతిశయపడిన ఎవరైనా సరే, అది పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, గర్విష్ఠులు అవ్వచ్చు. ఎవరట? దుష్టులు. ఇంకొక మాట ఇంకా ఏమైపోతారంటారు, కొంచెం గట్టిగా దేవుడు కఠినంగా మాట్లాడే మాట. 4వ వర్షం చదవండి. దుష్టులు బా. ఒక మాట చెప్పాలంటే మన కోపం వస్తే ఏమంటాం? మన మాటలు ఏమంటాం? పొగరెక్కి. నా మాట కాదు, బైబిల్లో ఉంది. దుష్టులు ఏం చేస్తారట? పొగరెక్కి యెహోవా విచారణ చేయడం అనుకుంటారట. చాలు, దేవుడు లేడని ఎల్లప్పుడూ అనుకుంటారట. వాళ్ళు దుష్టులు. ఒకవేళ మన చుట్టుపక్కల వాళ్ళు పొగరెక్కిన మాటలు నీతో మాట్లాడితే నువ్వు మనసులోకి నీకు రావాలి, నేను అటువంటి మాటలు అనకూడదు, అటువంటి పనులు నేను చేయకూడదు. ఎందుకని దేవుని వాక్యం ఉంటుంది. వాడు ఎవరో చెప్తుంది? చివరిగా అది ఎవరికి నడిపిస్తుంది అంటే గర్వించి కనుక చాలు మాట. మొదటిగా ఎవరికి దృష్టిలో అంటే ఎవరు? దేవుడిని మర్చిపోతే. రెండోది దేవుడిని మర్చిపోయి మనష్టానుసారంగా చేసుకొని చేస్తే చివరికి ఎక్కడికి వస్తుంది అంటే మనలో ఏమొస్తుంది? పొగరు, గర్వం. ప్రతి మనిషి పడిపోవడానికి గల మొట్టమొదటి కారణం తెలుసా? గర్వం, అహంకారం. బైబిల్ ఏమంటుందో తెలుసా? నాశనానికి ముందట ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. చాలామంది మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, అటువంటి మార్గాల్లో నువ్వు ఉండద్దు ప్రియ సహోదరి, నువ్వు నాకు కావాలి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు ఆ మార్గంలో ఉన్నావేమో 2024 అంతా నీకు నువ్వుగా గర్వించి, నాకు నేనుగా గర్వించి, దేవుడిని మర్చిపోయి అడుగులేసావేమో. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అంటున్నాడు,
లేదు లేదు, నేను నీతో ఉంటున్నాను, రా నా వైపు కన్నా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిని ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడమ్మా. దేవుడి జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు. నూతన సంవత్సరంలో ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి నీకు ఇవ్వాలని, అధిక బుద్ధి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. దానికి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయన ఆలోచన చొప్పున నడిస్తే. యెహోషువ ఒక్కడు, కాలేబు ఒక్కడు, ఇద్దరు కూడా దేవుని ఆలోచన చొప్పున నడిచేలేరు. ఆయన కనాన్లో ప్రవేశించి 10 మంది దేవుని ఆలోచన చొప్పున నడవలేకపోయారు. జీవితం అంతా వ్యర్థమై చేరలేకపోయారు. ముగిస్తున్నాను ప్రసంగం. వాక్యాన్ని ముగించే ముందు ఈ 2025వ సంవత్సరం దేవుడు నచ్చినాడు. నువ్వు నడవకుండా మార్గం మీద ఉంటే దుష్టుల మార్గం చెప్పు. నువ్వు దేవుని మరిచిన జనులు మన చుట్టుపక్కల ఉంటే వారికి నువ్వు దేవుని గురించి చెప్పాలి. ఏమని చెప్పారు దేవుడు విద్యోపదేశకాండం అంటే, వారు నిన్ను చూసి, అరే నాలాగా ఈమె నడవటం లేదేంటి, నాలాగా ఆలోచించడం లేదేంటి. అప్పుడు వాళ్ళంతా చూసి, ఈమె దేవుని విశ్వాసము చొప్పున, దేవుని విశ్వాసం నుంచి అడుగులు వేశాడు స్త్రీ, అడుగులు వేసే పురుషుడు. అలా చేస్తావా? లేకపోతే మన పక్క వాళ్ళంతా లోకం సై అంటే నువ్వు సై అని వాళ్ళతో కలిసిపోతే నీ అడుగులు పాతాళానికి వెళ్ళిపోతే జాగ్రత్త సుమా. అలాగూ లోకాన్ని స్నేహించి అనేక మంది పొడుచుకున్నారట. చివరిగా ఒక మాట చెప్తాను చూడండి. తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు, బైబిల్ తీన్నారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 193. తిమోతి చూడండి, 193 ముగిస్తున్నా. 193వ పేజ్. ఆరో అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా అందరూ తీనమ్మా. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమై కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారట. ముగిస్తాను ప్రసంగం. గమనించండి, 2025వ సంవత్సరం నీ అడుగు ఇటువైపు, నీ అడుగు వెనకాతల ఆలోచన ఎవరిది? దుష్టుడిదా లేక దేవుడిదా? దుష్టుల ఆలోచన చొప్పున నేను అడుగు వేస్తే ఆ అడుగు పాతాళానికి వెళ్ళిపోతుంది. దేవుని ఆలోచన చొప్పున అడుగు వేస్తే అది జీవానికి, పరదేశికి నడిపించేటువంటి మార్గం. ఆలోచించండి సార్. 2025లో దేవుడు అంటున్నారు, అది ఏ సమస్య అయినా దేవుడు తీర్చగలడు. నీ ఇంటిలో సమస్య, బయట ధన సంబంధించినటువంటి అప్పులు, బాధ, ఏదైనా అది ఆయనకి కష్టతరమైనది కాదు. దేవుడు అంటున్నాడు, మీ జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి సమర్థుడు. మనం చేయాల్సిందంతా దేవుని ఆలోచన చొప్పున నీ అడుగు విశ్వాసంతో వేస్తే సమస్తాన్ని కూడా ఆయన చీకటిని అనేకమైన ఎత్తులు ఫలాలు వస్తాయి. వినండి, చదువుగా మాట చెప్తున్నా. ఈ మార్గంలో లోయలు ఉంటాయి, ఆ తర్వాత కొండలు ఉంటాయి. లోయల్లో నుంచి నువ్వు వెళ్ళాలి, కొండలో పైకి కూడా నువ్వు జీవితాన్ని ముందుకెళ్ళాలి.
అయితే దేవుడు అంటున్నాడు, లోయలు వచ్చిన కొండలు వచ్చిన దేవుడు నేను కాపాడే దేవుడు. ఎత్తైన కొండ మీదకి ఎదురొచ్చినప్పుడు ప్రభా నేను ఎక్కలేను నువ్వు అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఈవేళ నీ ఆర్థిక స్థితి, అయ్యో నా జీవితం ఎలా ఇంత పరిస్థితి ఉంది, నేను ఎలా చేయగలను అనుకుంటాను. దేవుడు అంటున్నాడు, నేను ఎక్కిస్తా. లోయ వచ్చిన సముద్రం వచ్చిన, అందుకే అంటున్నాడు కదా భక్తులు అంటున్నారు, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సముద్రములో సమరములో యెహోవా నా ఊపిరి, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేని ఏమీ, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సముద్రములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేని ఏమీ, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సముద్రములో సమరములో యెహోవా నా ఊపిరి, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేని ఏమీ. నిజమేనా? యెహోవా నీ కాపరిగా ఉంది. నీ అడుగులు ఆయన ఆలోచన చొప్పున దేవుడు నిన్ను ఆ పరదేశ అనుభవంలో ఆశీర్వాదకర దేశంలో నడిపించడానికి ఆయన సమర్థుడు. అటువంటి అనుభవం మనందరికీ ఉదయ కాలాల దేవుడు దయచేది గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.